నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నంద్యాలలో మరోసారి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు. సీఎంకు ఉరిశిక్ష వేసినా తప్పులేదని విమర్శ. ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు. జగన్ తీరుపై మండిపడ్డ అమాత్యులు. మానసిక పరిస్థితి సరిగా లేదని ఎద్దేవా. అమరావతిలో బీఆర్ఎస్ మెడిసిటీకి సీఎం శంకుస్థాపన. 6,000 మందికి ఉద్యోగాలు వస్తాయని బీఆర్ శెట్టి వెల్లడి. విజయవాడలో మరో కల్తీ బండారం. నెయ్యి, ఎండు ఫలాలు, అప్పడాలు స్వాధీనం. తమిళనాట ఆసక్తికరంగా ఏఐడీఎంకే రాజకీయాలు. ఏకీకరణ దిశలో చీలిక వర్గాలు. దినకరన్పై బహిష్కరణ వేటు. హమీద్ అన్సారీకి ఘనంగా వీడ్కోలు పలికిన రాజ్యసభ. అనుభవాలను పుస్తక రూపంలోకి తీసుకురావాలని కోరిన ప్రధాని.